హలో ఫ్రెండ్స్, ఈరోజు గుండమ్మ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాము. ఓపెనింగ్ సీన్లో పల్లవి చరణ్తో ప్రాక్టీస్ చేయించడానికి చరణ్తో అబద్ధం చెప్పి తనతో ప్రాక్టీస్ చేయమని, అలా తనతో ప్రాక్టీస్ చేసి గెలిస్తే తను చెప్పినట్టుగా 24 అవర్స్ ఏం చెప్తే అది చేస్తానని మాట తీసుకుంటుంది. చరణ్ కూడా తన ఊహల్లో బతికేస్తాడు, తను చెప్పినట్టల్లా పల్లవి చేస్తున్నట్టు. ఆ తర్వాత సరేనని ఇద్దరు ప్రాక్టీస్కి వెళ్తారు. జరిగిన విషయం చెప్పి బామ్మ వాళ్ళందరినీ పిలుస్తుంది పల్లవి. ఆ తర్వాత విషయం మొత్తం చెప్తుంది. సరేనని ఒప్పుకుంటారు. తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. చరణ్ పల్లవిలు గేమ్ ఆడుతూ ఉంటే చరణ్ వాళ్ళ చిన్న తమ్ముడు ఉషా అక్కడ నిలబడి మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే తనని కోపంగా చూస్తూ ఉంటాడు. తనతో మాట్లాడతాడేమో అనుకుంటాం, కానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఆ తర్వాత చరణ్ పల్లవిలు గేమ్ ఆడుతూ ఉంటారు. ఇద్దరు పోటాపోటీగా స్కోర్లు గెలుస్తూ ఉంటారు. ఎవరు తక్కువ ఎక్కువ ఉండరు. చివరిగా కూతకి చరణ్ వస్తాడు. పల్లవి పట్టుకుంటుంది. తనని తప్పించడానికి ఎలాగోలా తప్పించుకుని గీత దాటేస్తాడు. కానీ కింద పడిపోగానే పల్లవి వచ్చి చరణ్పై పడుతుంది. దాంతో చరణ్ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. వెంటనే డాక్టర్ని పిలిచి ట్రీట్మెంట్ ఇస్తారు. ఏం జరిగిందంటే స్పృహ తప్పాడంటే ఆ విషయం మాకు కూడా తెలుసు అంటూ ఏం జరిగిందని వాళ్ళ బామ్మగారు డాక్టర్ని అడుగుతూ ఉంటుంది. ఏదో బరువైన వస్తువు తన మీద పడ్డట్టుంది, ఆ భయంతోనే అలా స్పృహ తప్పాడని చెప్తాడు. ఆ తర్వాత మందులు ఇస్తాడు. తర్వాత డాక్టర్ వెళ్ళిపోయాక చరణ్ స్పృహలోకి వస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. స్పృహలోకి వచ్చాక పల్లవిని ఒక ఆట ఆడుకుంటామని చరణ్ వాళ్ళ అమ్మ వాళ్ళు పల్లవితో అంటూ ఉంటారు. నరకం అంటే ఏంటో చూపిస్తాము అంటూ అక్షిత వాళ్ళు కూడా పల్లవితో కోపంగా మాట్లాడుతూ ఉంటారు. నేను చెప్పింది చరణ్ చెప్పిన పనులు చేస్తానని, మీరు చెప్పిన పనులు కాదని పల్లవి డైరెక్ట్గా చెప్పేస్తుంది. కానీ చరణ్ తోటి అలా చేయిస్తామంటే చరణ్ అలా మీ అంత సాడిస్ట్ కాదు, తను మంచివాడు అని చెప్తూ ఉంటుంది. సరే చూద్దామని అక్కడి నుంచి వెళ్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో చరణ్ వాళ్ళ చిన్న తమ్ముడు రూమ్లో తిరుగుతూ ఉంటాడు. చరణ్ ఎప్పుడు స్పృహలోకి వస్తాడా అని. అప్పుడే స్పృహలోకి వస్తాడు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తాడు. అందరూ వచ్చి చూస్తారు. చరణ్ స్పృహలోకి రాగానే ఏం జరిగింది అని అడుగుతాడు. స్పృహ తప్పి పడిపోయావు అంటే, అయితే నేను గెలిచాను కదా, నేను చెప్పినట్టు పల్లవి వినాలి అని, నేనేం చెప్తే అది చేయాలి అని గొప్పలు పోతూ ఉంటాడు. తనను ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది చరణ్ వాళ్ళమ్మ. ఎందుకో తెలియదు. ఏం జరిగింది అని అడిగితే ఏమీ చెప్పరు. ఆ తర్వాత పల్లవిని పిలిచి నేను చెప్పినట్టు చేయాలి అంటూ కాఫీ తీసుకురమ్మని ఆర్డర్ వేస్తాడు. కానీ పల్లవి చేయనంటుంది. ఎందుకు, నేను గెలిచాను కాబట్టి నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్తూ ఉంటాడు. కానీ అది నిన్నటి విషయము, ఈరోజు కాదు అంటూ పల్లవి మాట్లాడుతుంది. అదేంటి, స్పృహ తప్పి పడిపోతే ఒకరోజు అవుతుందా అంటూ మాట్లాడతాడు. అవును, నువ్వు నిన్న పడిపోయి ఈరోజు లేచావు అంటూ చెప్తారు అందరు. దాంతో చరణ్ ఏడుస్తూ ఉంటాడు. గెలిచినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది అని. ఆ తర్వాత చరణ్ వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా నిరాశగా ఫీల్ అవుతారు, పల్లవిని ఏడ్పించలేకపోయామేనని. ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో చరణ్ వాళ్ళ చిన్న తమ్ముడు ఉషాతో మాట్లాడుతూ ఉంటాడు. తనని మోసం చేసి వచ్చేసి ఉంటాడు కదా, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పి ఉషాతో బెదిరిస్తూ ఉంటాడు. ఎంతకైనా తెగిస్తాను అని మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, నన్ను మోసం చేయొద్దు అంటూ మాట్లాడుతూ ఉంటుంది. నాకు అదంతా అనవసరం, నాకు నువ్వు ఇష్టం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోని, అవసరం లేదని చెప్తూ ఉంటాడు. ఆ అమ్మాయి నేను వెళ్ళను అని చెప్తూ ఉంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా అంటూ
తనపై కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి పల్లవి వస్తుంది. పల్లవి మొత్తం వినేసిందా? ఏం జరగబోతుంది? వీళ్ళిద్దరూ ఏమని సమాధానం చెప్తారు? పల్లవి నిజం వింటే బయట పెడుతుందా? అందరి ముందు నిలదీస్తుందా? ఏం చేస్తుంది? కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో గుండమ్మ పల్లవి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తను చిన్నప్పుడు తీసిన ఫోటోని చూస్తూ తన కోసం ఎదురు చూస్తున్నానని, ఇంకా ఎన్ని రోజులు ఇలా బాధపడాలని తనలో తానే మదనపడుతూ ఉంటుంది. చచ్చేదాకా ఇలా వెతుకుతూనే ఉండాలా అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తనకు గుండె పట్టుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వెంటనే స్పృహ తప్పి పడిపోతుంది. ఇంట్లో వాళ్ళంతా వచ్చి తనని పిలుస్తూ ఉంటారు. తన స్పృహలోకి రాదు. దాంతో హాస్పిటల్కి తీసుకెళ్లాలని అనుకుంటారు. అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. పల్లవి ఆ ఇంటికే వస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. గుండమ్మ తన కూతురు కోసం బాధపడుతూ తన ఆరోగ్యం మీదకి తెచ్చుకుందని పల్లవి నిజం చెప్తుందా? ఏం చేయబోతుంది? తను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందా, లేక తన తల్లి కోసం మాట తప్పుతుందా?